రైట్ నీలిమ ఇచ్చిన మాట ప్రకారం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటే గతంలో కూడా గత నెల కూడా చూసాం మనం 1వ తారీఖునే పింఛన్లు సామాజిక పింఛన్లు కావచ్చు తర్వాత జీతాలు కావచ్చు ఇవన్నీ ఇచ్చిన పరిస్థితి. ఇప్పుడు కూడా ఇచ్చిన మాట ప్రకారం ఇంటింటికి తిరిగి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి కార్యదర్శులు ఉన్నారో పంచాయతీ కార్యదర్శులు ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పింఛన్లు ఇస్తున్నటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ జగన్ రోత పత్రికలో మాత్రం పింఛన్ కష్టాలు అంటూ కూడా శీర్షికలు ప్రచురిస్తూ పూర్తిగా కూడా ఇంటింటికి వెళ్ళి ఇవ్వట్లేదు, ఎక్కడో కూర్చోబెట్టి చెట్టు కింద పుట్ట కింద కూర్చోబెట్టి డబ్బులన్నీ పంచుతా ఉన్నారు, చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు ప్రజలు అన్నట్టుగా కూడా చిత్రీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అసలు దీని వెనక ఏం జరిగింది అంటే ఒక పంచాయతీ కార్యదర్శి ఒక మహిళ ఇంటింటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేయాలి. సో ఆమెకి క్యాన్సర్ తో బాధపడుతుంది, ఆమె మందులు వేసుకోవాలి, కానీ తొందరలో ఊళ్ళోకి వెళ్లి పింఛన్ పంపిణీ చేయాలన్న తొందరలో ఆమె టాబ్లెట్లు వేసుకోలేదంట ఆ రోజు. సో దీంతో కొంచెం సేపు పంపిణీ చేసిన తర్వాత ఆమె కళ్ళు తిరిగి పడిపోతే అక్కడ ఉన్న చెట్టు కింద ఆమెను కూర్చోబెట్టి అక్కడ ఊళ్ళో వాళ్ళే సపర్యలు చేశారు. సో ఎలాగో లబ్ధిదారులు కూడా కొంతమంది అక్కడ ఉన్నారు, ఎలాగో వచ్చాం కదమ్మా మాకు ఇచ్చేసేయండి పింఛన్లు అని చెప్పేసి వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో అక్కడ ఆమె పింఛన్లు ఇస్తున్న నేపథ్యంలో అక్కడ ఫోటో తీసి ఆ ఫోటోని పేపర్లో చిత్రీకరించారనమాట. అంటే ఇంటింటికి వెళ్లి పింఛన్లు ఇవ్వట్లేదు, అంత అబద్ధాలు, ఇక చెట్టు కింద పుట్ట కింద వీటిలో కూర్చోబెట్టి ఇట్లా లబ్ధిదారులను తీసుకొచ్చి అక్కడ పింఛన్లు ఇస్తున్నారు అని చెప్పేసి ఒక ఫోటో పెట్టి అబద్ధపు ప్రచారాన్ని చేశారు. చూద్దాం దానికి సంబంధించి. ఒకే రోజు 64 లక్షల మంది పేదలకు సామాజిక పింఛన్లు ఇచ్చిన 97.5% మందికి 1వ తేదీనే పంపిణీ చేసిన జగన్ రోత పత్రికకు ఏడుపే. వాలంటీర్లు లేకున్నా పింఛన్ల పంపిణీ సక్రమంగా సాగడాన్ని జీర్ణించుకోలేకపోతుండగా ఏడుపు. ఇక పింఛన్ల పంపిణీపై అబద్ధాలు అర్ధ సత్యాలు పోగేసిన జగన్ పత్రిక నిన్న ఊరూరా ఏడి పింఛన్ అంటూ ఒక రోత కథనాన్ని ప్రచురించింది. ఏపీ అంతా పింఛన్ కష్టాలే ఉన్నాయన్నట్లుగా ఏడ్చేసింది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలం జోగిరాజుపేటలో చెట్టు కింద పింఛన్ పంపిణీ చేస్తున్నారంటూ ఒక ఫోటో ప్రచురించింది. ఆ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి పి శ్రీదేవి పింఛన్ల పంపిణీకి వెళ్లారు. ఆమె క్యాన్సర్తో బాధపడుతున్నారు. గురువారం ఉదయం 5:30 గ్రామానికి చేరుకోవాలనే తొందరలో మందులు వేసుకోవడం మర్చిపోయారు. ఉదయం 6 గంటల నుంచే ఇంటింటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేశారు. 10 గంటల సమయంలో శ్రీదేవి నీరసించి కింద పడిపోయారు. స్థానికులు తోటి ఉద్యోగులు ఆమెను చెట్టు నీడలోకి తీసుకువెళ్లి సపర్యలు చేశారు. ఈలోపు కొంతమంది లబ్ధిదారులు అక్కడికే వచ్చారు. ఎలాగో వచ్చారు కదా పింఛన్ డబ్బు ఇక్కడే ఇచ్చేయండి అని కోరడంతో శ్రీదేవి అక్కడున్న వారికి డబ్బులు ఇచ్చేశారు. కొద్దిసేపటికి కోలుకున్న ఆమె ఇంటింటికి తిరిగి పింఛన్లు అందించారు. అనకాపల్లి జిల్లా కోరుప్రోలుకు చెందిన అప్పారావును పింఛన్ కోసం 3 కిలోమీటర్లు డోలీలో తీసుకుపోయారు అంటూ జగన్ పత్రిక మరో ఫోటో ప్రచురించింది. వాలంటీర్లున్నప్పుడు లేని సమస్య ఇప్పుడొచ్చినట్లుగా కలరింగ్ ఇచ్చింది. జగన్ హయాంలోనూ ఎప్పుడు కోరుప్రోలులో వాలంటీర్లు పింఛన్ పంపిణీ చేయలేదు. ప్రతి నెల లబ్ధిదారులే పంచాయతీ కేంద్రమైన ఎంకే పట్నం వెళ్లి డబ్బులు తెచ్చుకునే వాళ్లమని గ్రామ గిరిజనులు తెలిపారు. తమ సమస్య అందరికీ తెలియాలనే ఉద్దేశంతోనే డోలీలో వెళ్లినట్లు చెప్పారు. ఇక నిన్న డిఆర్టీఏ పీడీ సచీదేవి, తహసీల్దార్ సోమశేఖర్, ఎంపీడీఓ వెంకటేశ్వరరావు తదితరులు కొరుప్రోలు వెళ్లి పింఛన్దారులతో సమావేశమయ్యారు. విషయం ఏమిటి అంటూ ఆరా తీశారు. దీంతో ఆ గ్రామస్తులు తమ సమస్యను ఏకరువు పెట్టారు. కొరుప్రోలు గ్రామానికి సరైన రహదారి సదుపాయం లేదు. దీనిపై వైసీపీ ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు. ఆ గ్రామానికి ద్విచక్ర వాహనాలు తప్ప ఇతర వాహనాల రాకపోకలు సాగించే వీలు లేదు. ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకే డోలీలో వెళ్లాము అని స్థానికులు తెలియజేశారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ నడి తెలుసుకుందాం. ప్రసాద్, సో అధికారం కోల్పోయినా సరే జగన్ పత్రిక మాత్రం అబద్దాలను మాత్రం ఇంకా వల్లే వేస్తూనే ఉంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అలాగే అతని అనుగా నాయకులందరూ కూడా మొదటి నుంచి అసత్యాలు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారు. అధికారం కోసం అప్పుడు ఇష్టానుసారంగా అసత్యాలు ప్రచారం చేసి ఆనాటి చంద్రబాబు ప్రభుత్వాన్ని తుర్పారబట్టారు. అబద్దాల ప్రచారంతోనే 2019లో
అధికారంలోకి వచ్చారు. అయితే 2019 నుంచి 2024 వరకు కూడా ప్రతి అంశంలో కూడా జగన్ ప్రజలను మోసం చేస్తూ తన సొంత పత్రికలు అన్ని అబద్ధాలు వదిలివేశారు. ఈ 5 ఏళ్లలో అసలు ప్రజలందరూ కూడా అద్భుతంగా ఉన్నారు, రాష్ట్రం మొత్తం అన్ని ఆదర్శంగా రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుందనే విధంగా కలరింగ్ ఇస్తూ కూడా ఇష్టాంతరం కథనాలు వదిలించారు. ఒకవైపు గ్రామ స్థాయి నుంచి మహానగరం వరకు కూడా అన్ని వర్గాల ప్రజలు ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తుంటే జగన్ పాలనలో వాళ్ళందరూ కూడా కోటీశ్వరులు అయిపోయారంటూ కూడా ఇష్టానుసారంగా కథనాలు వదిలివేసి వాటిని సోషల్ మీడియా కూడా ప్రచారం చేసుకున్నారు. అయితే తాజాగా ఎన్నికల్లో ప్రజలందరూ కూడా ఆ జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రచారాలు నమ్మకుండా పథకం చేయడంతో పరిమితం చేసి బుద్ధి చెప్పారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అధికారంలో వచ్చినారు. తన ఎన్నికల్లో ఏదైతే హామీ ఇచ్చారో 4,000 పెన్షన్ ను ప్రతి ఇంటికి చేరవేసే విధంగా ప్రత్యేక చర్యలు చేపట్టారు. తాజాగా గత నెలలో కావచ్చు, ఈ నెలలో కావచ్చు, తొలి రోజు దాదాపు 98% వరకు కూడా పెన్షన్ పంపిణీ పూర్తి చేసి ఒక రికార్డు సృష్టించారు. దీన్ని చూసి ఓర్వలేక ప్రజలకు ఇంకా పెన్షన్ చేరలేదు, ఇబ్బందులు పెడుతున్నారనే విధంగా తన రోత పత్రికలో ఇష్టానుసారం కథనాలు వెళ్తూ ఒక పక్కన ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ప్రతి సంబరాలు చేసుకుంటున్న వైనం మనకు కనిపిస్తా ఉంటే వీరికి మాత్రం ఎక్కడ ఏ చిన్న లోపం దొరికింది. మొత్తం దాదాపు 64 లక్షల పెన్షన్ దారులు 10 మంది కాకపోతే 10 మందిని మాత్రమే చూపించే విధంగా వాళ్ళ కథనాలు పెడుతున్నారు. ఇటువంటి వాటిపై ప్రజలు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా జగన్ తీరు మార్చుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. నిన్న రైట్, థ్యాంక్